నమస్కారం ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. సొంత ఇల్లు వచ్చిందన్న ఆనందం ఆ కాలనీ వాసులకు ఎంతో కాలం నిలవలేదు. సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగం ఉపాధి కోసం నగరానికి వెళ్లి వచ్చేవారు. విద్యార్థులు అనేక ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. అయితే ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చిన గొండి శంకర్ తాను గెలిస్తే 2 నెలల్లో కాలనీకి ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2 నెలలకు ముందే బస్సును ఏర్పాటు చేసి లాంఛనంగా శనివారం ప్రారంభించారు. గ్రామీణ మండలం పాత్రునివలస సమీపంలో ఏపీ టిట్కో కాలనీ వాసుల ప్రయాణ కష్టాలకు తెరపడింది. వివిధ పనులపై కాలనీ నుంచి నగరానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎమ్మెల్యే గొండి శంకర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. శనివారం టిట్కో కాలనీ పాత బస్టాండ్ పల్లెవేలుగు బస్ సర్వీసును ఆయన కాలనీలో ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు కాలనీ నుంచి తిరిగి సాయంత్రం 6:30 గంటలకు పాత బస్టాండ్ నుండి ఈ సర్వీస్ నడుస్తుందని ఈ సందర్భంగా శంకర్ తెలిపారు. బస్ సర్వీసును కాలనీ వాసులు సద్వినియోగం చేసుకుంటే జనాదరణ మేరకు మరిన్ని బస్సులు ఏర్పాటు చేశామన్నారు. కాలనీ వాసులు రవాణా ఇబ్బందుల దృష్ట్యా బస్ సౌకర్యం కల్పించడం జరిగిందని, అదేవిధంగా రేషన్ కష్టాలు తొలగించేందుకు కాలనీలోనే డిపోలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో 1వ డిపో మేనేజర్ మల్లికార్జున రాజు, టీడీపీ నాయకులు, వివిధ డివిజన్ ఇన్ఛార్జీలు, టీడీపీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇక్కడ పాత్రునివలస దగ్గర ఉన్న టిట్కో ఇల్లు దాదాపు 500 మంది ఇక్కడ ఆక్యుపేషన్లోకి వచ్చారు. అయితే వీరికి మౌలిక వసతులు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఎలక్షన్ ముందు నాకు అడగడం జరిగింది. అయితే వీళ్ళకి రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి దృష్టికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి కూడా నేను పెట్టడం జరిగింది. తరువాత ఆర్టీసీ ఆర్ఎంఓ గారు అలాగే డిఎం గారు అందరితో మీటింగ్ పెట్టి వారికి నేను నిర్ణయించుకున్న వెంటనే తక్షణమే వారు వచ్చి దీన్ని మొత్తం ఈ ఇన్స్పెక్షన్ చేసి ఈ రూట్ని వెంటనే అప్రూవల్ చేసి ఈరోజు బస్సు కూడా ఈ టిడ్కో కాలనీ నుండి ప్రారంభించినందుకు ముందుగా ఆర్టీసీ అధికారులందరికీ కూడా శ్రీకాకుళం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు మల్లికార్జునరావు గారికి, ఆర్ఎంఓ గారికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ కూడా ఉపయోగించుకొని మళ్ళీ బస్సు సక్రమంగా తిరిగేటట్టు అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ, ఇంకా ఏవైతే మౌలిక వసతుల కల్పన రేషన్ డిపో కానీ, అలాగే కొన్ని దగ్గరలో స్నేక్స్ అవన్నీ వస్తున్నాయి, అక్కడ జంగిల్ క్లియరెన్స్ లేదన్నారు, వాటి మీద అలాగే వాటర్ కానీ పవర్ కానీ అన్ని విషయాలు, ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కానీ, అలాగే హాస్పిటల్ పిహెచ్ సబ్ సెంటర్ కానీ, అలాగే ఏదైనా అన్ని విషయాలు, అలాగే ఇక్కడ ఒక సచివాలయం. జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకుని పెంపుడు జంతువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండి శంకర్ సూచించారు. శనివారం వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవులు జంతువులపై జూనోటిక్ వ్యాధులు ప్రభావం గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. వ్యాధులు సంక్రమించకుండా పెంపుడు జంతువులకు టీకాలు వేయడం జరుగుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువుల సంరక్షణపై దృష్టి సారించి క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ, ఏడీ, ఇతర అధికారులు, వైద్యులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండాలంటే ముందుగానే మనం ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. అలాగే ఈ సందర్భంగా ఈరోజు ఈ ర్యాబిస్ టీకా కూడా ఉచితంగా సప్లై చేస్తుంది ప్రభుత్వం. దీన్ని ఒక వారం రోజుల పాటు వారోత్సవం లాగా దీన్ని జరిపిస్తూ ఈ టీకా ప్రతి ఒక్క జంతువుకి వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మన దగ్గర స్టాక్ కూడా ఉంటుంది. 5,000 ఫీల్డ్లోకి 5,000 అంటే 10,000
అంటే ఇది ఒక్క ఇక్కడే కాకుండా విలేజ్ల నుండి కూడా ఊర్లో ఉండే కుక్కలకు కానీ ఇతర జంతువులకు కూడా ఇది మనం వేయించితే మనకి కూడా మంచిది. అలాగే ఏదైతే జంతువులను మనం ప్రేమించి ఎంత కష్టపడి పెంచుతున్నాం వాటి కూడా కొద్దిగా జీవిత కాల పరిమితి కూడా పెంచిన వాళ్ళు అవుతాం. ఇంకా ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని కొంతమంది ఏదో మొక్కుబడిగా ఏదో టీకాలు వేసి పంపించేస్తారు. అలాంటిది ఇక్కడ అధికారులు జేడీ గారు కానీ ఏడీ గారు కానీ డీడీ గారు కానీ అందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ ఏదైతే టీకా సప్లై ఉందో ఇది ప్రతి ఒక్క జంతువుకి వేయాలి. ఇది అందరికీ ఉపయోగపడాలి. మన మనుషులకి వచ్చే వ్యాధులను నిరోధించే దిశగా మీరు అందరూ కూడా తీసుకునే ఈ చర్యలకు నేను అభినందిస్తున్నాను. మరిన్ని చేయాలి చేస్తూ అలాగే జంతు ప్రేమికులు కూడా దీనిలో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవ్వాలి. నాకు ఇంకా ఐడియా రాలేదు, ఫ్యూచర్లో ఇలాంటి డే జరిగే ముందు ఒక డాగ్ షో అలాంటి పోటీలు ఏవో పెట్టితే ఎక్కువ మంది ఇంకా దీనికి అట్రాక్ట్ అయ్యి అందరూ పాల్గొంటే దాని ఆ సందర్భంలో మనం ఇది వాళ్ళకి ఎక్కించాలి. ఫ్యాషన్ షో లాగా డాగ్ షో వాడు పెట్టి ఇలాంటివి చెప్పి అదే కాదు ఏ జంతువులు మంచిగా ఉండి ఈ యొక్క ప్రాముఖ్యత వ్యాధుల పట్ల ఉండే మనకి ఏంటంటే మనకు జరగబోయే హానికరమైనటువంటి వ్యాధులు అవన్నిటి మీద మనం చేయాలని దానికి నా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. మన జిల్లా వాసి ఈరోజు పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు కనుక మనం ఇంకా జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండకర్ అన్నారు. జిల్లా నూతన కలెక్టర్ దినకర్ పొండకర్ను జర్నలిస్టు సంఘాల నేతలు శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ను ఆయన ఛాంబర్లో జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జిల్లాలో ఏ సమస్యలు వచ్చినా సానుకూల దృక్పథంతో జర్నలిస్టులు పనిచేయాలని, తమ దృష్టికి ఏ సమస్య తీసుకొచ్చినా పరిష్కరిస్తానన్నారు. కలెక్టర్ను సత్కరించిన వారిలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకెన వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్వి రమణ, నారా రాష్ట్ర ఉపాధ్యక్షులు డోల శంకర్రావు, జాబ్ జిల్లా అధ్యక్షులు జి షణ్ముఖరావు, ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి డోల అప్పన్న, జాతీయ కార్యవర్గ సభ్యులు తిత్తి ప్రవీణ్, జాబ్ జిల్లా ఉపాధ్యక్షులు రావు సూర్యనారాయణ, ఐఎఫ్డబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బడకృష్ణ, జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు డాక్టర్ గంజి హజ్రా, ఎస్ విజయ్ కుమార్, జగదీష్, సేపన్న రమేష్ కుమార్, బాసూరి సాయి, రాధాకుమారి, ఆర్వి పట్నాయక్, సింగువరపు నాయుడు, ఆకుల కృష్ణ, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో హెల్మెట్ ధారణ తప్పనిసరి అని కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ హెల్మెట్ ధరించి వాహనదారులు ప్రయాణిస్తే వారికి భద్రత ఉంటుందని, తద్వారా కుటుంబానికి భద్రత కల్పించినట్లు అవుతుందన్నారు. మోటార్ వాహనాల చట్టం అనుగుణంగా ప్రతి వాహనదారుడు నడుచుకోవాలన్నారు. హెల్మెట్ ధరించకపోతే 1000 రూపాయల జరిమానా తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞాన సువన్ రాజు, సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాస నాయుడు, జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె ఈశ్వరరావు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎత్తుపోతల పథకాలు, కాలువల మరమ్మతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 80 లక్షల నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గుణశంకర్ వెల్లడించారు. నియోజకవర్గంలో శివారు భూముల రైతాంగానికి సైతం ఖరీఫ్కు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, ఇందులో భాగంగా పలు ఎత్తుపోతల పథకాలకు మరమ్మతులు చేపట్టాల్సి ఉందన్నారు. అదేవిధంగా పలు చోట్ల కాలువలు బాగు చేయాలన్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించి 80 లక్షల రూపాయలు మంజూరు చేశారని ఆయన వివరించారు. రైతాంగం సమస్యలను దృష్టిలో పెట్టుకుని తన అభ్యర్థన మేరకు తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేసిన మంత్రి అచ్చెన్నాయుడుకు గుణశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. రేబిస్ వ్యాధికి మందు లేదని, నివారణ ఒక్కటే మార్గమని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు గొడ్డేపల్లి సురేష్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డు వద్ద లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో రేబిస్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ గొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ కుక్క కరిచినా, లాలాజలం తాకినా, గోళ్లతో రెక్కినా వ్యాధి లక్షణాలతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. క్లబ్ సెక్రటరీ డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ ర్యాబిస్ వ్యాధి అనేది ఒక వైరస్ వల్ల సంభవించే ఒక వ్యాధి అని, జంతువుల లాలాజలం ద్వారా కలిసిన వైరస్ శరీరంలో ప్రవేశించి నాడీ వ్యవస్థపై దాడి చేసి కోమాకు దారితీస్తుందన్నారు.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.